హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్వప్నాస్ కిచెన్లో సేమియా ఉప్మా చేయబోతున్నామండి. దానికోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని నీళ్లు మసల పెట్టేసి నీళ్లు వేడైనప్పుడు అందులో సేమియా వేయాలండి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. సేమియా ఉడికిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? కొంచెం ఇట్లా తీసి వేలుతోటి నొక్కితే మెత్తగా వస్తుంది. అప్పుడు సేమియా ఉడికినట్టు. దాన్ని తీసి స్టెయినర్లో వేయాలి. ఆ టైంలో స్టెయినర్లో వేసేసి చన్నీళ్ళు పోయాలి. అప్పుడు సేమియా పొడి పొడి అవుతుంది. పొడి పొడి అయిన సేమియాని పక్కకు పెట్టుకొని మనం తాలింపు వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పొడి పొడి అవుతుంది. ఇట్లా పొడి పొడి ఉంటేనే సేమియా ఉప్మా బాగుంటుంది. తాలింపులో నూనె వేసినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేపాలి. బాగా వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసి వేపాలండి. బాగా వేగినాక మనకు ఉన్న వెజిటేబుల్స్, నేను క్యారెట్, టమాటో నేను నా దగ్గర వేసుకున్నాను. దీంట్లో పొటాటో, బీన్స్ కూడా వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి మాత్రమే ఉండటంతో నేను ఇవే వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసి దాని మీద నుంచి కొంచెం ఉప్పేసి తర్వాత మనం ఉడకబెట్టుకున్న సేమియాని వేసేయాలి. వితిన్ 5 మినిట్స్లో అయిపోయే టిఫిన్ అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంటికి స్పీడ్గా చేసి ఇచ్చే టిఫిన్ అండి. టేస్టీగా ఉంటుంది. అసలు టైం టేకింగ్ ప్రాసెసే ఉండదు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.